హాయ్ అండి అందరికీ. మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ నేను కార్తీక పౌర్ణమి నోములు చేసినప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే చెప్పాను. అది ఏంటి అంటే పాప అన్నప్రసన్న వీడియో కూడా షేర్ చేస్తాను అని. సో ఇది ఆ వీడియోనే అండి. సో పాప అన్నప్రసన్న వీడియో అయితే షేర్ చేద్దామని అయితే నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా అయితే అంతా షూట్ చేయలేదు, కొంచెం వరకే షూట్ చేయగలిగాము. కొంచెం పిల్లలతో అందరికీ తెలిసిందే కదా. సో అందుకని మా పాప చూస్తే రోడ్డు మీద నడుస్తుంది అనుకుంటున్నారా, అంటే 2 కార్లు వేసుకెళ్ళామన్నమాట. మా పేరెంట్స్ ఒక కారులో, మా అత్తయ్య మావయ్య వాళ్ళు ఒక కారులో వచ్చారు. షిఫ్ట్ అవుతున్నాం అనమాట. గర్ల్స్ అందరూ ఒక చోట, బాయ్స్ అందరూ ఒక చోట ఉండేలా షిఫ్ట్ అయ్యాము. సో అందుకని రోడ్డు మీద నడుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే చిన్న పాప అన్నప్రసన్న ఎక్కడ అంటే ఆల్రెడీ ఫస్ట్ మన హోర్డింగ్లో అయితే వచ్చేసింది కదా, మోపిదేవిలో అనమాట పాప అన్నప్రసన్న. ఎవరు పుట్టా నేను మోపిదేవి తీసుకొచ్చి అన్నప్రసన్న చేస్తాను అని అయితే మొక్కుకున్నాను. సో అందుకని అన్నప్రసన్న చేయించడానికి మోపిదేవి తీసుకెళ్ళాం. మరి ఇంకా పెద్ద పాప విషయానికి వచ్చేసి పాపకి 3 ఇయర్స్ అయిపోయిందండి. అంటే 3 ఇయర్స్ వచ్చినాయి. గుండు చేయించి ప్లస్ చెవులు కుట్టిస్తాం కదా మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ప్రకారం. సో అందుకని మేనమామ అంటే మా బ్రదర్ అనమాట. తిను బెంగళూరులో సూరత్లో ఉంటారు. అక్కడ ఇంకా 2 పనులు ఒకేసారి అయిపోతాయి. పాప అన్నప్రసన్న ప్లస్ పెద్ద పాపది ఇలాగని అయితే అనుకుని ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని ఫస్ట్ అయితే గుండె అయితే చేయించేస్తాం అనమాట. పాపం ఏ మాట కామాట అండి, పెద్ద పాప మాత్రం గుండె చేయించినప్పుడు అస్సలు ఏడవలేదు. మరి దానికి ఏం ఫీలింగ్ అయితే కలిగిందో మనసులో నాకైతే తెలియదండి. అసలు ఏడవలేదు. చూడండి అరగుండు అంటారు కదా విక్రమార్కుడు సినిమాలో, అలా ఉంది కదా. నాకే నవ్వు వచ్చేసింది అనమాట. సో కానీ ఏడవలేదు. సో చక్కగా కూర్చుంది వాళ్ళ మామ దగ్గర మంచిగా. హ్యాపీగా అయితే గుండు కూడా చేయించేసుకుంది. సో గుండు చేయించుకున్న తర్వాత గెటప్ మార్చాలి కదా. అద్దుగ్గా చూడండి పాప గుండు చేయించుకుని గెటప్ కూడా మార్చేసింది మా బాన్వి తల్లి. సో మంచిగా క్యూట్గా కూర్చుని గుండు చేయించుకుంది. చేసిన వాళ్ళు కూడా చక్కగా భలే కూర్చుందని కూడా అన్నారండి. సో చక్కగా గుండు చేయించేసుకుంది. పాపం దాని జుట్టు అలా వెళ్ళిపోతుంటే మాకే కొంచెం షైగా అనిపించింది. అనకూడదు, దేవుడు మొక్కే కదా. సో అలాగా. సో మరి గెటప్ మార్చేసిందండి మా గుండు తల్లి. ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి అయితే వాళ్ళ తాతయ్యనైతే అస్సలు వదలదనమాట. సో ఫస్ట్ దీనిది గుండు పని అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కొంచెం థర్స్టీగా ఉంది కదా అని అందరం అయితే లెమన్ వాటర్ అయితే తాగేసామండి. అదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ గుడి చాలా ఫేమస్, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. చాలా 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 పవర్ఫుల్ అండ్ ఫేమస్ కూడా. సో ఇంక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి అంటే పాపకి చెవులు కుట్టించారనమాట. కుట్టించినప్పుడు ఏడ్చిందండి, మామూలుగా లేదు. దానికి చిన్న పిల్లలు కదా, లేత వయసులో చెవులు కుట్టించినప్పుడు చాలా ఏడ్చిందండి పాపం. ఏడ్చిన ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చింది కానీ అసలు ఇంకా తర్వాత ఇంకా ఏమీ ఏడవలేదండి. సో శుభ్రంగా చెవులు కూడా చక్కగానే కుట్టించుకుంది. వాళ్ళ మామ వాళ్ళలోనే కూర్చుంది. అసలు ఉండదేమో అనుకున్నాం, ఎలా కుట్టించుకుంటుందని భయంగానే ఫీల్ అయ్యామన్నమాట. అయినా సరే పాపం కాసేపు ఏడ్చినా చక్కగా కుట్టించేసుకుందనమాట. మా పాప స్టర్ట్స్ కనిపిస్తే ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అసలు ఫైనల్గా ఇక్కడికి ఎందుకు వచ్చామన్న విషయం మర్చిపోయాం కదండి. అదేనండి మన చిన్న పాప అన్నప్రసన్న అన్నాను కదా. సో అన్నప్రసన్న అనేది అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో పంతులు గారు లాస్ట్ ఇంకా మీరే ఉన్నారండి, అందరికీ చేసేసామని అన్నారు. సో ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. అందుకని దర్శనం చేసేసుకుని అక్కడ పాలు పొంగిస్తారు. పాలు పొంగించడానికి మంచి ఫెసిలిటీ ఉందండి మోపిదేవిలో మాత్రం. ఎందుకంటే చక్కగా చిన్ని గ్యాస్ పొయ్యిలు అవన్నీ ఇచ్చారు. ఇంకా మనం వండుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం తెచ్చుకోవాలి. అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంది కొత్తగా. నేను ఫస్ట్ టైం అదిగోండి అక్కడ పాలు పొంగించడానికి మేమే అన్నీ తెచ్చుకున్నాము. మంచిగా పొంగిచ్చేసి అక్కడ పెట్టేసామన్నమాట. టెంపుల్లో దర్శనం కూడా చేసేసుకున్నాము. ఎందుకంటే ఇంకా లాస్ట్ మేమే టెంపుల్లో దర్శనం మాదే, అలాగే ఇక్కడ అన్నప్రసన్న చేయించుకునే ఫ్యామిలీ కూడా మాదేనండి. సో అందుకని మంచిగా అయితే, కానీ నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే పాలు అవి పొంగించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి మంచిగా గ్యాస్ పొయ్యి అనేవి చక్కగా ప్రొవైడ్ చేశారనమాట. టికెట్ కూడా తీసుకోవాలి, టోకెన్. గుండెకి చెవులు కుట్టించుకోవడానికి కానీ, అన్నప్రసన్న పాలు పొంగించడానికి, ఇలాగా అన్నప్రసన్న చేయించుకోవడానికి, పాలు పొంగించుకోవడానికి అన్నిటికి టికెట్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో టోకెన్స్ తీసేసుకుని మనం టికెట్స్, టోకెన్స్ వాటెవర్ ఏదన్నా తీసేసుకుని అయితే మనమైతే వెళ్ళాలి. సో ఆయన నెక్స్ట్ వచ్చేసి మన పంతులు గారు అన్నప్రసన్నానికి స్టార్ట్ చేశారు. మనం ముందుగా ఏదైనా సరే వినాయకుడిని పూజ చేసుకుంటామని చాలాసార్లు అన్ని చోట్ల చెప్పాను.
సో, ఇక్కడ కూడా అంతే పసుపు వినాయకుడిని చేశారు. పసుపు వినాయకుడిని చేసి వినాయకుడి పూజ అయితే చేస్తున్నారు. ఇంకా మా గోత్రనామాలు, మా పేర్లు అన్నీ అడిగారనమాట. అడిగి మంచిగా ఆయన బ్లెస్ చేసి పూజ స్టార్ట్ చేశారనమాట. ఇంకా పూజ చేస్తూ ఉన్నారు. సో, అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే మోపిదేవి అనేది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అలాగే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్‌ఫుల్లు. స్వయంభూ అనమాట. అక్కడ ఏం అనుకున్నా జరిగిద్ది కంపల్సరీ. సో, ఇంగోండి ఇంకా మొదలైంది పాప చూడండి. పూజ అంతా అయిపోయిందనమాట. ఇంకా నేను కూర్చోను అన్నట్టు ఏడుస్తుంది పాప. సో, పాపం పంతులు గారు ఏదో విధంగా పాపని ఏడుపు ఆపడానికైతే ట్రై చేస్తున్నారు. అయినా సరే ఏమీ అడగడం ఆపట్లేదు. ఎందుకంటే నిద్రలోంచి లేచిందనమాట అప్పుడే. అప్పుడే పడుకుంది. పాపం వెంటనే లేపేశారు. సో, ఇంకా అన్నప్రాసనకైతే అంతా రెడీ చేశారనమాట. బుక్కు గాని, అలాగే మనీ, గోల్డ్, భగవద్గీత, పెన్, మళ్ళేంటంటే మనం పరమాన్నం చేసాం కదా పాలతో, ఆ పరమాన్నం అన్ని ఐటెమ్స్ అయితే చక్కగా అక్కడ ఒక బెడ్‌షీట్ గాని ఏదన్నా తీసుకొస్తారు. చాప అయినా పర్లేదు. సో, బెడ్‌షీట్ అయితే తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి అక్కడ ఐటెమ్స్ అన్నీ అక్కడ పెట్టారనమాట. సో, ముందు ఇవన్నీ చేసే ముందయితే పాపని చక్కగా మంచిగా మమ్మల్ని ఇద్దరిని బ్లెస్ చేయండి అని చెప్పి మాకైతే ఇచ్చేశారు. మొత్తం మంచిగా అయితే బ్లెస్ చేసేసాం. అదిగోండి ఇప్పుడు నేను చెప్పిన ఐటెమ్స్ అన్నీ ఒక్కొక్క దాని మీద పువ్వులు పెట్టుకుంటూ వెళ్ళారు. పంతులు గారు పెట్టుకొని వెళ్ళైతే అక్కడ పెట్టేశారు. సో, వినాయకుడి పూజ అయిపోయింది కదండీ! వినాయకుడిని కొంచెం పక్కకి ఇలాగా జరిపేయండి అని అయితే అన్నారు. ఎందుకంటే మరి వినాయకుడిని కదపాలి కదా! సో, అందుకని వినాయకుడిని కదిపేసాం. బియ్యం కూడా తీసుకొచ్చాం కదా! ఆ బియ్యం అయితే పంతులు గారు తీసుకుంటారనమాట. సో, ఇంకా అవన్నీ ఆయనకే. ఇగోండి నేను చెప్పిన ఐటెమ్స్ అన్నీ పాపకి అలా ఎదురుంగా వేశారు. ప్లస్ ఏంటి అంటే కొంచెం ముందుకి జరుపుతున్నారు. చూపిస్తున్నారనమాట. అంటే వాళ్ళకి కొంచెం అలవాటు ఉంటది కదా! అన్నప్రసన్న ఆయన ఎన్నో చేశారంట. ఓన్లీ పౌర్ణమి రోజు 50,000 అన్నప్రసన్నలు చేశామని చెప్తున్నారు. అంటే 50,000 మంది వచ్చారు భక్తులిక్కడికి అని చెప్తున్నారు. అన్నప్రాసన కాదేమో మేబీ అలా వినపడినట్టుంది నాకు. సో, ఇంకా ఇలాగైతే చెప్పారనమాట. సో, పాపనైతే బుక్ ఎలాగైనా తీసుకోవడానికైతే ఆయన ట్రై చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌గా. కొంచెం ఆయనకి అలవాటు ఉంటది కాబట్టి సో, అలాగే ట్రై చేస్తున్నారనమాట. పాప ఏదో విధంగా బుక్ తీసుకుంటుందనైతే చూస్తున్నారు. ఇంకా ఆయనకి టైం అప్పటికి 2:30 అయిపోయిందండి. 2:30-3 అయిపోతుంది. ఇంకా ముందుకు వేసేస్తున్నారు. అంటే బుక్స్ అవన్నీ కొంచెం ముందుకేస్తే తొందరగా లాగేస్తదని. కానీ పాపం తీసుకోవట్లేదనమాట. అటు ఇటు చూస్తుంది. అందరూ పిలుస్తున్నారు. ఎదురుంగా మా మరిది గారు, మా బ్రదరు, వాళ్ళ తాతయ్యలిద్దరు, నానమ్మ, అమ్మమ్మ నానమ్మ మా పక్కన కూర్చున్నారు. అమ్మమ్మ వాళ్ళందరూ. సో, మా ఎదరికి ఏస్తుంటే మా హస్బెండ్ ఆయన ముట్టిచ్చేస్తున్నారండి. పాపం బేబీని వెనక్కి కూడా లాగేస్తున్నారండి. ఆ సీన్ కొంచెం మీకు కనిపిస్తది అబ్జర్వ్ చేయండి. సో, అలాగా అది పాపం చూస్తుందంటే పాపం వాళ్ళకేం తెలీదు కదా! ఆయనేంటంటే టైం అయిపోతుంది కదా! అని కొంచెం అన్నీ ముందుకు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాపం అయినా మా హస్బెండ్ వాటిని వెనక్కి లాగుతున్నారు బుడ్డదాన్ని. ఆహ్, లాగుతుండంగా ఫైనల్‌గా ఎలాగైతే ఏం ముట్టుకుంటదని చూసామండి. భగవద్గీత అయితే పట్టుకుంది ఫస్టు. తర్వాతయితే మళ్ళీ 2 టైమ్స్ బుక్కే పట్టుకుందనమాట. థర్డ్ టైము మనీ పట్టుకుంది. సో, ఫైనల్‌గా అయితే అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఏదైతే పొంగల్ చేస్తామో అది ఫస్ట్ మేనమామ ఇదంతా ఈ అకేషన్ అంతా చేసేది మొత్తం మేనమామ చేతి మీద జరగాలనమాట అన్నీ కూడా. సో, అందుకనే ఫస్ట్ కూడా పాపకి అన్నప్రాసన చేసేది కూడా మేనమామే అనమాట. సో, తను మా బ్రదర్ అనమాట. సో, అందుకని ఒక గోల్డ్ రింగ్ ఇచ్చి, ఆ గోల్డ్ రింగ్ పట్టుకొని పాపకైతే ఇలా వేలితో ఒక 2 మెతుకులు అలా పెట్టాలనమాట. సో, ఫస్ట్ అన్నప్రాసన ఆయనే చేస్తారు. తర్వాత పేరెంట్స్ ఆహ్, పేరెంట్స్ కాదండి. అమ్మమ్మ, తాతయ్య, అలాగే నానమ్మ, తాతయ్య, పేరెంట్స్ అలా ఇంకా నెక్స్ట్ ఎవరిష్టం వాళ్ళది అలాగనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మేనమామకే ఇవ్వాలి. ఇది మేనమామ అకేషన్. ఐ మీన్ మేనమామ చేయాల్సిన మాట. గుండు గాని, చెవులులు గాని ఇలాగ అన్నప్రాసన అనేది కంపల్సరీ మేనమామ చేతుల మీదుగా జరగాలి ఆడపిల్లలకి. మగపిల్లలకు కూడా అంతే అన్నప్రాసన. గుండు గాని అదంతా కూడా మగపిల్లలకి. అలాగే వాళ్ళకి ఇంకా చెవులు కుట్టించే ప్రోగ్రామ్స్ కొంతమందికి స్టడ్ కొట్టించుకుంటారు. కొంతమందికి అసలు ఉండదనుకోండి. సో, ఇలాగ మా పాప అన్నప్రాసన
చక్కగా అందరం మంచిగా అయితే సెలబ్రేట్ చేస్తాం. అందరూ ఇలాగా కొన్ని కొన్ని చోట వీడియోస్‌కి స్కిప్ అయిపోయినాయి అనమాట. మా మదర్ పెట్టడం అలాంటివి కొంచెం తీయలేదు. ఎందుకంటే ఓ పక్కన అందరూ అక్కడ క్లీన్ ఔట్ అయిపోయారు. మేమే ఉన్నాము. వన్ బై వన్‌గా మేము పెట్టుకుంటూ కంప్లీట్ చేసుకొని ఇంకా దర్శనం అన్నీ అయిపోయినాయి అనుకోండి. కాకపోతే ఇలాగ మొత్తం ఫైనల్‌గా అందరమైతే చక్కగా పాపకి మంచిగా అన్నప్రాసన చేశారు. అన్నప్రాసన కూడా చక్కగా లాస్ట్ అండ్ ఫైనల్‌గా మేమే చేయించుకున్నామని పంతులు గారు చెప్పారండి. చక్కగా ఆయనకి మంచిగా ఆయనకి డబ్బులు అవన్నీ ఇచ్చేస్తే తాంబూలం చక్కగా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఫైనల్‌గా అందరం పాప ఫైనల్‌గా వాళ్ళ బాబాయ్ అనమాట పాపకి అన్నం పెట్టేది. మా గుండు పాప అయితే పడుకుంది. బ్యాక్ సైడ్ పడుకుంది కనిపించట్లేదు. గుండు చేయించేసరికి చెవులు కుట్టేసరికి దానికి స్ట్రెయిన్ అయిపోయిందనమాట పాప. సో, పడుకుందనమాట. సో, ఫైనల్‌గా మా అన్నప్రాసన వీడియో ఇదండి. సో, ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. చూడండి వాళ్ళ డ్యాడీ, చిన్న పాప వాళ్ళ డ్యాడీ. సో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.